తెలంగాణను 3 జోన్లుగా విభజించి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో తెలిపారు. మరి రూరల్ తెలంగాణను ఎలా డెవలప్ చేయాలి? ఏ విధంగా డెవలప్ చేస్తే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది? రూరల్ తెలంగాణలో భూములన్నీ వెంచర్లుగా డెవలప్ చేస్తే భవిష్యత్తులో ఆహారం కొరత ఏర్పడి ఉగాండా వంటి దేశాల నుంచి ఆహార ధాన్యాలకునే దుస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. మరి అలాంటి దుర్భర పరిస్థితులు ఎదురు కాకూడదంటే గ్రామీణ తెలంగాణను ఎలా డెవలప్ చేస్తే ఉత్తమమో మనకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు ప్రముఖ బిజినెస్ కోచ్ వేణు భగవాన్. మరి ఆయన మా లహరికకు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, థ్యాంక్ యూ సో మచ్. ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు మనకి 5 లక్షల ఎకరాలలో భూమి అంటే సాగు భూమి ఏదైతే ఉందో దాన్ని బీడు భూమిగా మార్చేస్తూ వెంచర్లు వేసేస్తున్నారు. ఇది ఆహార కొరతకు దారితీస్తుందని చాలామంది చెబుతున్నా వినకుండా ఇదే జరుగుతూ ఉంది. మరి ఇదే కనుక కొనసాగితే మన పరిస్థితి ఏంటంటారు? దీనికి సొల్యూషన్ ఏంటి? ఇక్కడ మీరు అన్నట్టుగా వెళ్ళకూడదు, 4 లక్షల ఎకరాలు ఇంత అవుతున్నాయి, ఇలా చేయకూడదు అంటే ఫస్ట్ కొనకూడదు. సో సెకండ్ వెంచర్లు వేస్తారమ్మా. ఇప్పుడు స్లో డౌన్ ఉంది, ఓకే, తెలంగాణలో స్లో డౌన్ ఉంది. మొన్నటి వరకు దేని మీద ఆశించారు తెలుసా? ఇది భూమి వస్తుందని. ఆంధ్రాలో కనుక మళ్ళీ పాత గవర్నమెంటే వస్తే అక్కడ అమరావతి ఉండదు, అప్పుడు మనకి బాగుంటుంది. అంటే మీకు సొంతంగా దీనికి పవర్ లేదా? సో హైదరాబాద్ అన్స్టాపబుల్ అన్నారు, ఇప్పుడు మరి గవర్నమెంట్ మారింది. ఇప్పుడు ఏమంటున్నారు, మన గవర్నమెంట్ ఇంకా ఎంకరేజ్ చేయట్లేదు కొత్త పాలసీ రావాలని. గవర్నమెంట్కి చాలా క్లారిటీ ఉంది. సో డెవలప్మెంట్ అనేది డిస్ట్రక్షన్కి దారి తీయకూడదు, ఒక చోటే డెవలప్మెంట్ అయిపోకూడదు. సో అది అన్ని వైపులా జరగాలి. అందుకే 3 జోన్ కింద డివైడ్ చేశారు. ఇప్పుడు చూడండి, మీరు ఒక్కొక్కటి డిస్ట్రిక్ట్ నుంచి మొదలవుతూ ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా భూమి రాదు. భూమి అంటే ఏంటంటే మార్కెట్లో లేని రూపాయి విలువకి అమ్మేయడం, అది కాదు కదా. నిజమైన వాల్యూ క్రియేట్ చేయడం. ఈ మధ్యన ఒక డెవలపర్ నాతో అంటున్నారు, సార్ పూర్వం రోజులు అయిపోయినాయి సార్, మన ప్లాట్లు వేస్తే అమ్ముడిపోయేది, ఇప్పుడు అమ్మలేం, అందుకని ఏదో ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయాలి, అందుకని ఒక హౌస్ 4 ప్లాట్లు మేము స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ కింద తయారు చేస్తాం. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే కంటి తుడుపు చర్యే. నిజమైన వాల్యూ యాడ్ చేయొచ్చుగా. దాన్ని ఒక మంచి ఫుడ్ ఫారెస్ట్ కింద తయారు చేయొచ్చు కదా. వీకెండ్ వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉండాలని అనిపించేటట్టు చేయొచ్చు కదా. ఇప్పుడు మట్టితోటి కనెక్షన్ పోయింది కదండి మనుషులకి. సో మళ్ళీ అలాంటిది చేయొచ్చు కదా, వాల్యూ యాడ్ చేయాలి. సో ఇలాంటి లేనిది కొన్న మానేస్తే అలాగే చేస్తారుగా. సో అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ మనకి పనికిరాని వస్తువులు ఎందుకు అమ్ముతుంటారు మార్కెట్లో, తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి. సార్, వ్యవసాయ భూమిని వ్యవసాయానికే ఉపయోగించి రైతులకు క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చే నిబంధన ఏదైనా తీసుకొస్తే కనుక ఎలా ఉంటుందంటారు? కరెక్ట్ అమ్మా. ఎవరైనా అమ్మినా వెంచర్స్కి ఇవ్వకుండా, ఈ మధ్యన ఒకటి ఉంది రూలు, కొన్ని చోట్ల 1/2 acre కంటే తక్కువ ఉంటే రిజిస్టర్ చేయకూడదనే రూల్ వచ్చింది. కానీ అది పూర్తిగా చట్టం కాలేదు. అది ఎందుకంటే అందరికీ ఇబ్బంది అవుతుంది, చట్టం కాలేదు. కానీ ఎక్కువ ఎకరాలు చేస్తున్నప్పుడు ప్రతి ఎంఆర్ఓకి ప్రతి సబ్ రిజిస్ట్రార్కి తెలుస్తుంది కదా మాది వెంచర్ వేశారని. అలాంటప్పుడు నిజంగా అది వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, మీకు ఇల్లులు కట్టే అవకాశం ఉందా, లేకపోతే పొలాలు అది పంట భూములు ఉంటాయి చూడు, కొన్ని చోట్ల ఫెర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి, అది ఖచ్చితంగా అది ఎవరికైనా ఎంకరేజ్ చేయాలమ్మా. సో ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు, మీకు పంట పండించేటటువంటి దానికి సహాయం ఉండాలి. తర్వాత మార్కెటింగ్ అమ్మా. ఇవాళ బిజినెస్ ఎవరైనా చేస్తారు, నేను కూడా 100 ఎకరాలు తీసుకుని పండిస్తా, అమ్మడం రాకపోతే. ఆ మధ్యన చూడండి, ఈము బర్డ్స్ ఏదో వేస్తే బాగుంటుందని అందరూ వేస్తారు, ఎవరు కొంటారో తెలియదు. అట్లా రకరకాల ఒకరిని చూసి ఒకరు చేస్తారు, తిరిగి మాత్రం కొనేవాడు లేకపోతే అమ్మడం రాకపోతే. అందుకని మీకు ఈ పామ్ ఆయిల్ అని ఇవన్నీ రకరకాలు వస్తాయి. కానీ ఆ మార్కెటింగ్ తెలుసున్నది గవర్నమెంట్ ఆ సహాయం చేయాలి. మార్కెట్ చేసుకోవడం సహాయం చేస్తే అద్భుతమైనటువంటి ఎంటర్ప్రినర్షిప్ స్పిరిట్ అమ్మ. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత ఎంటర్ప్రినర్ స్పిరిట్ ఎక్కడా లేదు. అందుకని మార్కెటింగ్ సహాయం కనుక దొరికితే మన అగ్రిప్రినర్స్ మళ్ళీ తిరిగి భూమి ఉన్నవాడు రిచ్ అయ్యే రోజులు ఉన్నాయి. అందుకని తిరిగి కౌలుకి ఇచ్చుకోవడం అమ్ముకోవడం కూడా అవసరం లేదు, తిరిగి భూమి ఉన్నవాడు రాజు. అందుకని పొలం కొనుక్కోండి, ఫ్యూచర్లో ఫుడ్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ముందు మనకి దొరుకుతుంది. అందుకని వ్యవసాయం అన్నది లాభసాటిగా అయ్యే రోజు ఎక్కువ రోజులు లేదమ్మా. అది వేళ మీకు మేబీ ఈ మధ్యన చూశాను నేను, అందులో రోబో చేసేస్తుంది చాలా పనులు. అందుకని లేబర్ ఓరియంటెడ్ అని భయపడక్కర్లే, లేబర్తో పని లేకుండా ఇవాళ ఏఐ ఈజ్ హెల్పింగ్. ఒక ఆయన పెట్టుకున్నాడమ్మా, అది పెట్టుకుంటే దాన్ని బట్టి నీళ్ళు ఎంత అవసరం ఏం అవసరం అన్ని మీటర్ రీడింగ్ ఇచ్చేస్తుంది. దాన్ని బట్టి మోటార్ దాన్ని ప్రోగ్రామింగ్ చేసేస్తున్నాడు. సో ఇవి అందరికీ అందుబాటులో వస్తాయమ్మా. 1-2 yearsలో ఏఏ ఈజ్ నాట్ ఎ థ్రెట్. ఏఏ టూల్స్ వాడి అన్ని జీవితంలో అన్నీ ఈజీ అవుతాయమ్మా. మనకి ఇంటర్నెట్ ఈ కామర్స్ మనకి లైఫ్ని ఈజీ చేయలే, అది కూడా ఏఏ టూల్స్ వాడి అన్ని రకాలుగా మనం ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి మనం అగ్రికల్చర్ని చాలా లాభసాటిగా చేయొచ్చు. సార్, గ్రామీణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటారు?
మరి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలండి, అభివృద్ధి చెందుతుంది దానికదే. ఎందుకంటే ఉన్న ఊరు ఎక్స్పాండ్ అవ్వాలి కదమ్మా. ఏం చేస్తారు, కాలువ అవతలో రోడ్డు అవతలో మీరు, ఎందుకంటే మనుషులు పెరుగుతున్నారు కదమ్మా, అది విస్తరిస్తూనే ఉంటుంది. అందుకని ఎవరో ఒకళ్ళు ఒక లేఅవుట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ లేఅవుట్ చేసేటప్పుడు అందరూ కాంక్రీట్ బిల్డింగ్స్కి వెళ్లకుండా, ఎందుకంటే హైదరాబాద్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఊళ్ళలో ఉన్న మండువాయిలలు లగ్జరీ హోమ్స్ ఇవాళ, పెంకుటిల్లు చాలా రీసార్ట్. సో అందుకని మీకు మళ్ళీ సస్టైనబుల్ హౌసింగ్ కనుక ఎంకరేజ్ చేస్తే మళ్ళీ కాంక్రీట్ బిల్డింగ్స్ ఉండక్కర్లేదు. సమ్మర్ హీట్ ఎంత పెరిగిపోయిందమ్మా, అందరూ ఏసీలు పెట్టుకోలేరు కదా. అందుకని ఈవేళ ఎంత మన ఐజీబీసీ దాన్ని మనం అలాంటివి ఊర్లోకి వెళ్ళాలి. సింపుల్ హౌస్ కాస్ట్ తక్కువలో మనకి, ఎందుకంటే కొత్తగా లేఅవుట్ చేశారనుకో సిస్టమేటిక్ ఉంటుంది అంతా, డ్రైనేజ్ సిస్టమ్ కానీ దాంట్లో ఆ ప్లే గవర్నెన్స్ కానీ సిస్టమేటిక్గా ఉంటుంది. అందుకని అలాగే హౌసింగ్ డెవలప్ చేయడం తప్పలేదమ్మా, దట్ ఇస్ ఎ నేషనల్ అసెట్. కాకపోతే ఇల్లులు కట్టుకునే అవసరం లేకుండా లేఅవుట్లు చేసి అటు ఇటు కాకుండా నా గర్క నా ఘాటు కానీ అది మన బాధ అంతా. సో అలా బీడు భూములుగా ఇల్లు లేకుండా అలా సంవత్సరాల తరబడి ఉండిపోవడం అన్నది ఒక రకంగా క్రిమినల్ వేస్ట్ ఆఫ్ స్పేస్ కదమ్మా అది. అలా కాకుండా ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంటే దానికి కొంత చేయాలని ఇంటెన్షన్ ఉన్నట్టుంది. దాని గవర్నమెంట్ హౌసింగ్ కూడా చేస్తుంది. కానీ హౌసింగ్ చేసేటప్పుడు ఈ ఫుడ్ సెక్టార్ కూడా ప్లేస్ వదిలి, ఆట స్థలంతో పాటు ఫుడ్ సెక్టార్ కూడా ప్లేస్ వదిలితే అప్పుడు అది కమ్యూనిటీలో సెల్ఫ్ సస్టైనబుల్ కింద ఉంటుంది. అది ఫుడ్ ఫారెస్ట్ వాళ్ళు డెవలప్ చేసుకోగలుగుతారు. సార్, ఫైనల్గా రూరల్ తెలంగాణను ప్రభుత్వం ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం నాకు ఎందుకో హృదయం ఉన్న నాయకుడు అని అనిపిస్తూ ఉంటుంది. అందుకనే అంతమంది కనెక్ట్ అవ్వగలిగారు. కాకపోతే ఏంటంటే ప్రతిదానికి మూమెంట్ మేకర్ మూమెంట్ టేకర్ అంటారు. అంటే మూమెంట్ బ్రేకింగ్ అవ్వడం ఆపడం చాలా ఈజీ, మూమెంట్ తయారు చేయడం అన్నది ఆయన మీరు ఒక కాంగ్రెస్ పార్టీని అసలు ఇది గెలుస్తుందని ఎవరు అనుకోలే 1-2 years ముందు. అలాంటి పార్టీని ఒక ఉద్యమంలాగా, ఎందుకంటే కేసీఆర్ మూమెంట్ మేకరే, అలాగ మళ్ళీ ఒక మూమెంట్ మేకర్గా అలా తీసుకొచ్చి ఆయన దాన్ని గెలిపించారు కనుక మరి అలాగ మళ్ళీ తిరిగి ఒక మూమెంట్ తయారు చేయాలి. మళ్ళీ తెలంగాణ ఒక రూరల్ మూమెంట్ అమ్మా, ఒక మన ఎంటర్ప్రినర్షిప్ మూమెంట్ అమ్మా. ఎందుకంటే మనకి ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో మైండ్ సెట్ అమ్మా, గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ టీచర్స్ మైండ్ సెట్ మారితే మనం ఇంకా ఎంతకాలం ఓల్డ్ సిలబస్ని పట్టుకుని ఉంటాం. సిబిఎస్ఈ కొత్త సిలబస్ వచ్చినాయి కదా, న్యూ మైండ్ సెట్ కావాలి. నెక్స్ట్ 5-10 ఏళ్ళ తర్వాత వచ్చి పిల్లలకి పాత సిలబస్ మార్కులు ఆ విధంగా చేస్తే ఎట్లా, వాళ్ళు ఫ్యూచర్లో ఈ మధ్యనే వందే మాత్రం దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అటెండ్ అయ్యి వచ్చారు. సో అలాంటి సిస్టమ్ స్కేల్ చేసే విధంగా ఉండాలి. ఏది ఇంప్లిమెంట్ చేయొచ్చు ముందు మైండ్ సెట్, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి అంతే. ఎందుకంటే ఫ్యూచర్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఒకప్పుడు బ్రిటిష్ రాకముందు ఎంప్లాయ్మెంట్ ఎక్కడుంది, ఏదర్ ఇలా కండువ వేసుకుని పొలం వెళ్ళి 10 మందితో పని చేస్తే ఆయన ఎంటర్ప్రినర్ అయ్యానమ్మా. ఈవేళ అగ్రిప్రినర్ అని మాట్లాడుతున్నాం. సో అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎంటర్ప్రినర్స్ ఇద్దరే ఉండేవారు. సో ఇప్పుడు ఎంప్లాయీ అన్న కాన్సెప్ట్ మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చాక బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళందరూ ఎంటర్ప్రినర్స్. మీరు బ్యాక్ బెంచర్స్ ఉన్నారనుకో మా స్కూల్ వెనకాల, వాడుకున్న అవగాహన సొసైటీలో ఎవరికి ఉండదు. ఫ్రంట్ బెంచ్లో ఉండి బాగా ఫస్ట్ క్లాస్ వచ్చినోడు టీచరు బోర్డే చూస్తాడు, సమాజం తెలీదు. అదే బ్యాక్ బెంచ్లో ఉన్నాడు టీచరు, బోర్డు, ఫ్రంట్ బెంచ్, సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్, ఎన్ని లవ్ అఫైర్లు జరుగుతున్నాయి మొత్తం అందరి బిహేవియర్ వారికి తెలుస్తుంది. అందుకని అతను అన్ని రకాల మనుషుల్ని హ్యాండిల్ చేయగలుగుతాడు. సో అందుకని సమాజంలో అందరూ కావాలి. సో లీడర్స్ కావాలి, ఎంటర్ప్రినర్స్ కావాలి. మైండ్ సెట్ ఆఫ్ ద ఫ్యూచర్ లీడర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్ కింద మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని, రూట్ బాగుంటేనే ఫ్రూట్ బాగుంటుంది. మొక్కే వంగనేది మానే వంగన అని. అందుకని యూత్కి ఈవేళ అవగాహన కల్పించి స్కిల్ బేస్డ్, ప్రాక్టికల్ స్కిల్ బేస్డ్ వాళ్ళకి ఇమ్మీడియట్గా 2-3 monthsలో వాళ్ళకి ఎర్నింగ్ కెపాసిటీ పెంచొచ్చమ్మా. అలాంటివి ఏదో మనం సర్టిఫికేట్ పట్టుకొచ్చి 1 year తర్వాత 10,000 జీతం వస్తుంది, 20,000 హోటల్ ఉద్యోగం వస్తుంది, అలాంటివి కాదు. సో ఎక్కువ మందికి మన మైండ్ దేనివల్ల వచ్చింది, మీ మైండ్ సెట్ వల్ల కదా. నా లైఫ్ నా కంట్రోల్లో ఉండాలంటే ఏది కావాలి, క్లారిటీ ఉంది మీకు. సో అందుకని ఇకిగాయ్ లైఫ్ అంటారు. సో ప్యాషన్, మిషన్, వొకేషన్, ప్రొఫెషన్, మీ లైఫ్ ఈజ్ వర్త్. అందుకని ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడడం కాదు, వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ డెస్టినీ. సో చూసారు కదండి, మన బిజినెస్ కోచ్ వేణు భగవాన్ గారు చెప్పినట్టు వ్యవసాయానికి కేటాయించిన భూమిని వ్యవసాయానికే వదిలేస్తే కనుక ఫ్యూచర్లో మనకి ఎటువంటి ఆహార కొరత రాదు అని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఇది ఇవాల్టి మన కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే.